ఈరోజు P4 పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అట. P4ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా ఘనంగా, ఆర్భాటంగా, గొప్ప గొప్ప ప్రసంగాలతో దాన్ని ఏదో ప్రారంభించారు. సరే, యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ ప్రసంగంలో తాను ఐటీ కనిపెట్టడం గురించి, సెల్ ఫోన్ భారతదేశానికి తీసుకురావడం గురించి, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన దగ్గర నుండి ఇంకా బిల్ గేట్స్ వరకు వెళ్ళి చాలా 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 సుదీర్ఘ ప్రసంగం చేశారు. నాకు తెలిసి ఆడ వినేవాళ్ళ ఓపిక మామూలుగా నశించిపోయి ఉండదు, సీరియస్లీ. ఎందుకంటే మొత్తం ఇవే. సరే, తన సుదీర్ఘ ప్రసంగానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కొందరితో ఇంటరాక్ట్ అయ్యారు. కొందరితో ఇన్ ద సెన్స్ పేద కుటుంబాలు అని, వాళ్ళని ఇప్పుడు బంగారు కుటుంబాలు అనాలట. ఇక్కడ ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళను మార్గదర్శి అనాలంట. సాయం తీసుకునే పేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అనాలట. ఆ బంగారు కుటుంబాల కేటగిరీ కింద ఉన్న కొందరిని తీసుకొచ్చారు. వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక కుటుంబంతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు తండ్రి కొడుకు ఏదో పనులకు పోయి అమ్మాయిని చదివిస్తున్నారు అన్నప్పుడు, అమ్మాయిని ఏం చదవాలనుందమ్మా అంటే, నేను వైద్య విద్య అభ్యసించాలి, డాక్టర్ చదువు చదవాలి అని అమ్మాయి చెప్పడం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వైద్య విద్య ఎందుకు చదవాలనుకుంటున్నారు అని చెప్పి అడగడం, దానికి అమ్మాయి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి, సేవ చేయాలనుకుంటూ ఉన్నాను, అందుకని వైద్య విద్య అభ్యసించాలి అని చెప్పి అమ్మాయి చెప్పడం, ప్రతిగా ముఖ్యమంత్రి గారు అమ్మాయిని అభినందించడం, అప్రిసియేట్ చేయడం, ఇలా ఉండాలి అని చెప్పడం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చుట్టూ ముఖ్యమంత్రి గారి మీద అయితే ట్రోలింగు, విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఇప్పుడు అమ్మాయి వైద్య విద్య చదవాలి అంటే ఏం కావాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలి. పేదోళ్ళు చదవగలగాలి అంటే తక్కువ డబ్బుకు వైద్య విద్య అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిజంగానే ఆ పని చేస్తూ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే ఆ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ సీట్లు ఇస్తాము అని చెప్పి ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెబితే, సీట్లు ఇస్తాము అని చెప్పినా కూడా మాకు సీట్లు వద్దు అని తిరస్కరించిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఒక పేదలు వైద్య విద్య ఏ విధంగా అభ్యసించగలుగుతారు, ప్రభుత్వ మెడికల్ సీట్లు లేకపోతే, తక్కువ రేటులో వైద్య విద్య అందుబాటులో లేకపోతే అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సార్ దగ్గర ఉండదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య ఎంబీబీఎస్ సీట్లు వద్దు అన్న వాళ్ళని మనం ఎక్కడైనా చూస్తామా? కానీ ప్రభుత్వంలో చూసాం. యాక్చువల్గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మొత్తం 4 టర్మ్స్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు, ఏర్పాటు చేయలేదు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా. మరి ఇప్పుడు ఒక పేద అమ్మాయి వైద్య విద్య చదవాలి అని అంటే అమ్మాయిని అప్రిసియేట్ చేస్తే ఊరికే మాటలు అప్రిసియేషన్ వరకే ఆగిపోతాయి కదా. చేతల్లో అది సాకారం అవ్వాలి అంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో మెడికల్ కాలేజీలు ఉంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అంటే ఇటువంటి పేద పిల్లలు, అక్కడ హాజరైన అమ్మాయి ఒకటే కాదు కదా, చాలామంది పేద పిల్లలు వైద్య విద్యను అయితే అభ్యసించాలి కదా. మరి ఎలా సాధ్యమవుతుంది? మనకు తెలియదు.
ఆడ అప్రిసియేట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు తెలియాలి. ఈ సాధ్యాలు ఈ ప్రభుత్వం ఏ విధంగా మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్ల మీద ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయనేది తెలియకుండా చప్పట్లు కొట్టే వాళ్ళకి తెలియాలి. ఇటువంటి నిర్ణయాలకు మద్దతు ఇచ్చే వాళ్ళకు తెలియాలి. మాటలు నిజమవ్వాలి అంటే ప్రాక్టికల్ గ్రౌండ్స్ కానీ ఆ విధంగా రెడీగా ఉండాలి కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు వద్దని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మరి ఏ బేసిస్లో సాధ్యమవుతుంది? పేదోళ్ళు వైద్య విద్య అభ్యసించాలి అంటే సరేలేండి, జనాలకు చెవులకి నేకి ఇంపుగా ఉంటే చాలు, చేతలు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు అనుకునే జనం ఉన్నప్పుడు ఎవరిగా చేయగలిగింది ఏముంది చూడండి.